ఈరోజు నేను అలసంద వడని రాయలసీమ స్టైల్‌లో ఎలా పర్ఫెక్ట్‌గా చేయాలో చూపించబోతున్నా. ఈ వడలు సరిగ్గా రావాలంటే పిండిని ఎలా రుబ్బాలి? నూనె పీల్చుకోకుండా లోపల దాకా ఉడికి కమ్మగా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలి? ముఖ్యంగా ఈ వడకి అసలైన జోడి ఎర్రకారం. ఈ ఎర్రకారంతో ఈ అలసంద వడని ముంచుకొని తింటూ ఉంటే ఒకటికి 4 తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? పక్కా రాయలసీమ స్టైల్‌లో ఈ రెండిటిని తయారు చేసుకుందామా? ఒక కప్పు అలసందల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా మినపగుళ్ళు వేయాలి. మినపగుళ్ళు మనకి బైండింగ్‌కి అవసరమవుతాయి. మనం అలసందల్ని వేసుకుంటున్నాం కాబట్టి మినపగుళ్ళను వేయాలి. అదే మీరు అలసందల బదులు బేడలు తీసుకుంటున్నట్టయితే మనకి మినపగుళ్ళైతే అవసరం పడవు. ఇక్కడ అలసందలు వేయడం వల్ల కాస్త తక్కువగా వస్తుంది కదండీ! మిశ్రమం అనేది. అందుకని ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నామనుకోండి, మనకి ఇది మంచి బైండింగ్‌తో వచ్చి పిండి అనేది వడ పర్ఫెక్ట్ షేప్‌లో వస్తుంది. ఇప్పుడు వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. దాదాపు 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఈవినింగ్ కోసమైతే మార్నింగ్ టైమ్‌లో నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ రాత్రంతా నానబెట్టాను. చూడండి చక్కగా నానిపోయాయి కదా! మనం మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే మాత్రం ఇలా రాత్రి పూట నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం నానబెట్టేటప్పుడు 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. నానిన తరువాత కూడా మరొక 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన వీటిని ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసేసామనుకోండి, ఎక్స్‌ట్రా ఉన్న వాటర్ మొత్తం పోతుంది. అలాగే కొద్దిగా ఈ గిన్నెను ఏటవాలుగా ఉంచేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా కిందికొచ్చేస్తుంది. ఇలా వీటిని కొద్దిసేపు పక్కనుంచండి. ఈలోపు మనం ఇందులోకి ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అసలైన టేస్ట్‌నిచ్చేది ఈ ఎర్ర కారమేనండి. దీనికోసం మిక్సీ గిన్నెలోకి నేనైతే పండు మిర్చిని వేస్తున్నాను. మీ దగ్గర పండు మిర్చి లేకుంటే ఎండుమిర్చిని వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టి వాటిని వాడుకోండి. రుచి చాలా బాగుంటాయి. తర్వాత 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. అంతే ఎర్రకారం రెడీ. చూసారా ఎంత సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చో? ఇందులోకి పోపు కూడా అవసరం లేదు. జస్ట్ ఇలా గ్రైండ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఈలోపు చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయాయి కదా! అలసందల్లో. మనకి అలసందలో నుంచి వాటర్ అనేది త్వరగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొన్ని కొన్ని గింజల్ని తీసుకుంటూ మిక్సీ బౌల్‌లోకి వేసేసుకోండి. మనం గ్రైండ్ చేసుకోవడానికి ఇలా మిక్సీ గిన్నె చిన్నదుంటుంది కదా! అది తీసుకున్నామనుకోండి, మనకి మెత్తగా అయిపోకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని, అలాగే ఒక ఉల్లిపాయలో సగాన్ని, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనాకుల్ని, కొద్దిగా కరివేపాకును వేయండి. ఇక్కడ మనం తీసుకున్న అలసంద గింజలకి సరిపడా మాత్రమే వేయండి. అంటే ప్రతి వాయికి మీరు ఇలా వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే ఉప్పును కాస్త తగ్గించి వేసుకోండి. లాస్ట్‌లో మనం ఒకసారి రుచి చూసైనా వేసేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చూడండి. ఇక్కడ కాస్త సాఫ్ట్‌గానే గ్రైండ్ చేశాను కదా! మనం ఒక వైని చాలా చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేయాలి. పిండి చూడండి ముద్దగా వస్తుంది కదా! మనకి ఇలా ముద్దగా వచ్చిందనుకోండి వడ అనేది మంచిగా వస్తుంది. మీరు మాత్రం అలసందల్లో వాటర్ ఏమీ లేకోకుండా వంపేసి గ్రైండ్ చేయండి. అప్పుడే వడలనేది మీకి మంచి షేప్‌లో కరకరలాడుతూ వస్తాయి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి వేసుకోండి. మరొక వాయిలోకి కూడా సేమ్ ఇందాక వేసినట్టుగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇది కూడా సాఫ్ట్‌గా గ్రైండ్ చేయండి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిడిల్‌లో ఇలా కలుపుతూ ఉన్నాము అనుకోండి, మనకి మంచిగా గ్రైండ్ అయిపోతుంది. అంటే ఒక దగ్గర మెత్తగా అయిపోవడము, ఒక దగ్గర గింజలు ఉండిపోవడము కాకోకుండా, మనం ఇలా మధ్య మధ్యలో స్పూన్ తీసుకొని కలుపుతూ గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు పిండి చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిపోతుందో. చూస్తున్నారు కదా! ఇలా అక్కడక్కడ చిన్న చిన్నగా ముక్కలుగా ఉల్లిపాయలు కూడా కనిపిస్తున్నాయి కదా! ఇలా గ్రైండ్ చేసేసుకోవాలనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అదే బౌల్‌లోకి వేసేసుకోండి. ఇక్కడ మీరు గమనించండి కొన్ని అలసంద గింజల్ని నేను ఈ పిండి మిశ్రమంలోకి వేస్తున్నా. ఇలా ఒక గుప్పెడు వేసుకున్నామనుకోండి, మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా చాలా క్రంచీగా ఉంటాయి. అలాగే మరికొన్ని గింజల్ని కాస్త క్రష్ చేసేసుకోవాలి. అంటే జస్ట్ 1, 2 పల్స్ ఇచ్చామంటే చాలు కచ్చా పచ్చగా అయిపోతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని ఆ మిశ్రమంలోకి వేసుకోవాలి. అంటే మొదటి 2 వాయిలు నేను మెత్తగా గ్రైండ్ చేశాను. మళ్ళీ కొన్ని గింజల్ని డైరెక్ట్‌గా వేశాను. మరి కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను. ఇలా చేసుకోవడం వల్ల మీకి వడ అనేది క్రంచీగా చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటుంది. పిండి మొత్తం మెత్తగా చేసేసామనుకోండి, వడ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. క్రంచీగా ఉండదు. అందుకనే మీరు కాస్త పిండిని కచ్చా పచ్చాగా, కాస్త పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు వడ అనేది పర్ఫెక్ట్‌గా రాయలసీమ స్టైల్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసేసుకోండి. అలాగే ఇందులోకి మంచి రంగు వడ రావడానికి చిటికెడు పసుపు వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు రంగు మంచిగా రావాలి అంటే మాత్రం జస్ట్ ఒక చిటికెడు వేయండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. తర్వాత పిండినంతా బాగా కలిపి చేతులు శుభ్రం చేసేసుకొని కొద్దిగా పిండిని తీసేసుకుంటూ
ఫస్ట్ రౌండ్ బాల్‌లో చేసేసుకొని, తర్వాత మిడిల్‌లో హోల్ పెట్టేసేసుకోండి. చూడండి ఆయిల్‌లోకి ఇలా స్లోగా డ్రాప్ చేయాలి. మీరు పైనుంచి డ్రాప్ చేశారంటే ఆయిల్ చేతికి ఎగురుతుంది. అలాగే మనం డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను వేళ్ళతో చూపిస్తాను ఇలా. మొదట రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలుచగా వడని తట్టి మిడిల్‌లో చిన్న హోల్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఆయిల్ అనుకోండి. ఆయిల్‌లోకి ఇలా స్లోగా డ్రాప్ చేసి ఒక వేలిని, మరొక వేలిని అంటే ఒకటేసారి అన్ని వేలని తీయకుండా ఒక్కొక్క వేలిని ఒక్కొక్కసారి తీసామంటే అప్పుడు వడ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్‌లో ఆయిల్‌లో డ్రాప్ అవుతుంది. ఇది మొదటిసారి చేస్తున్న వాళ్ళకి ఈ చిట్కా చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళకి అలసంద వడల్ని ఆయిల్‌లో ఎలా డ్రాప్ చేయాలో తెలీదు కాబట్టి, నేనిక్కడ మీకి క్లియర్‌గా చూపిస్తున్నాననమాట. మనం ఆయిల్‌లో డ్రాప్ చేసేటప్పుడు అన్ని వేలని ఒకేసారి తీయకూడదు. ఒక్కొక్క వేలని తీసాము అంటే, అప్పుడు వడ అనేది ప్రాపర్‌గా ఆయిల్‌లో మనకి పడిపోతుంది. లేదనుకోండి విరిగిపోతుంది. మంచి షేప్‌లో రావాలి అంటే మాత్రం నేను చెప్పే చిట్కాని పాటించండి. ఇలా వడల్ని వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. మనం ఆయిల్‌కి సరిపడా వేసేసుకుంటూ, ముందు వేసిన వాటిని టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అంటే ముందు వేసినవి ఫ్రై అయిపోయాక వాటిని తీసేసుకుంటూ, ఆ ప్లేస్‌లో మళ్ళీ వడల్ని వేసుకుంటూ, ఇలా మొత్తం పిండి అయిపోయేదాకా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అంటే వాయిల్‌గా మనం ఈ వడల్ని తయారు చేయం. ఒకటి రెడీ అయ్యాక ఆ ప్లేస్‌లో మళ్ళీ వేసుకుంటూ ఇలా తయారు చేసుకుంటామనమాట. అలసంద వడలు అలాగే తయారు చేస్తారండి. మిగిలిన ఏ వడైనా సరే మనం ఆయిల్‌కి సరిపడా వేసేసుకొని, ఆ వాయిని తీసాక మళ్ళీ వాయి వేస్తూ ఉంటాం. కానీ ఈ అలసంద వడ అలా కాదు. 1, 2 ఫ్రై అయిపోయాక ఆ ప్లేస్‌లో మళ్ళీ కొత్తవి వేస్తూ, వీటిని ఫ్రై చేసేసుకుంటూ, వాటిని తీసేసుకుంటూ ఇలా మనం కంటిన్యూ‌గా చేస్తూ ఉంటాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ, వీటిని తీసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్‌లో మరికొన్ని వడల్ని వేసేసుకోవాలి. నేను చెప్పినట్టుగా అలసందలు నానబెట్టేటప్పుడు కొన్ని మినపగుళ్ళను వేసి చూడండి. వడ అనేది ఎంత రుచిగా ఉంటుందో. అంతేకాకుండా లోపల సాఫ్ట్‌గా, పైన క్రంచీగా చాలా బాగుంటాయి. మరి నేను చెప్పిన చిట్కాలని, నేను చెప్పిన కొలతల్ని పాటించి ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ఈ అలసంద వడని ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌లో మీకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఆ వీడియో తయారు చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.